హిందువులకి దేవుళ్ళంటే అమిత విశ్వాసం. పండుగలు వచ్చినా ఇంట్లో ఏ శుభకార్యమైనా మొదట పూజించేది తమ ఇష్ట దైవాలనే. హిందువులు పూజించడానికి ముక్కోటి దేవతలు ఉన్నారు. హిందువులు పూజలు నియమనిష్టలతో చేస్తారు. అయితే ఇప్పుడున్న హడావిడిలో ప్రజలు భక్తితో కాకుండా ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు. కొందరు పూజకు కావలసిన కనీస వస్తువులు కూడా సమకూర్చుకోకుండా పూజలో కూర్చొని దీపారాధన చేస్తుంటారు. నిజానికి ఈ పూజా విధానం ఇంటికి మంచిది కాదు. అసలు పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇష్ట దేవుడి చిత్రపటం లేదా ప్రతిమని తప్పనిసరిగా పూజ గదిలో అమర్చుకోవాలి. వినాయక పూజ, వరలక్ష్మీ వ్రతం, లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో పూజలో ఖచ్చితంగా పాలవెల్లిని తయారు చేసుకోవాలి. పూజలో తప్పకుండా పాత్రలో నీటిని తీసుకోవాలి. పూజకి ఖచ్చితంగా ధూపం, వత్తులు, ఆవు నెయ్యి, మంచు నూనె తప్పనిసరిగా ఉండాలి. దేవుడిని పూజించే సమయంలో అక్షింతలు, పూలు ఉండేట్టుగా చూసుకోవాలి. దేవుడికి తప్పకుండా ప్రసాదం పెట్టాలి. పసుపు, కుంకుమ, విభూది పూజ గదిలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.